సభాధ్యక్షులు మిత్రుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, స్థానిక శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు వెడమ బొజ్జు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మధు యాస్కి గారు, మిగతా చాలా మంది పెద్దలు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాలలో పార్టీ నాయకత్వము, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, ఆనాడు ఇక్కడే దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు బాధ్యతను తీసుకొని ఆనాడు ప్రభుత్వం నిర్బంధాలు కొనసాగిస్తుంటే, అడ్డంకులు సృష్టిస్తుంటే, ఏది ఏమైనా నలుమూలల నుంచి అడవి బిడ్డలు, ఆదివాసీలు ఇంద్రవల్లికి కదం దొక్కి ఆనాడు వేలాది మంది వచ్చి దళిత గిరిజన దండోరను ఆశీర్వదించి ఆగస్టు 9, 2021 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సమర శంఖం పూరించి ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రశేఖరరావు కుటుంబాన్ని బొందబెడతామని చెప్పి ఆ అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రతినబూని ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ 3 నాడు పూర్తి చేసిండ్రు. మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఇక్కడ మట్టికి గొప్పతనం ఉన్నది, ఇక్కడి గాలిలో పౌరుషం ఉన్నది, ఇక్కడ తినే తిండిలో, వేసే అడుగులో పోరాట పటిమ ఉన్నది. ఈ గడ్డ మీద మీ బిడ్డ కొమరం భీం జల్ జంగల్ జమీన్ అని చెప్పి ఆనాడు రాజ్యాలకు వ్యతిరేకంగా, అదే విధంగా రామ్జీ గోండు, ఈ ప్రాంత గోండు బిడ్డ బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా కొమరం భీం ఆనాడు పౌరుషంతో పోరాడిను. ఈనాడు చరిత్ర పుటలలో పోరాటాల గురించి చర్చించాలి అంటే, పౌరుషం గురించి ప్రస్తావించాలి అంటే రామ్జీ గోండు, కొమరం భీం గురించి ప్రస్తావించకుండా ఏ చరిత్ర మొదలు అవ్వదు అని చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా చెప్తున్న మిత్రులారా. అలాంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని కేస్లాపూర్ గుడిలో దర్శనం చేసుకొని నాగోబా ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు వాళ్ళు మెచ్చే ప్రభుత్వం, వాళ్లను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రాంతం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినాం. ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టే మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం. ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం. ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని, తప్పకుండా ఆదిలాబాదు ప్రాంతాన్ని, ఈ అడవ బిడ్డల ప్రాంతాన్ని, ఈ అమాయకుల ప్రాంతాన్ని, ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు, గూడాలకు తాగడానికి నీళ్లు, నాగోబా గుడి అభివృద్ధి కోసం, అదే విధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో
మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాం.